హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. సో ఈరోజు విజయనగరం వెంకట్రావు గారు వాళ్ళ ఇంటి దగ్గర మనం మిద్దె తోట చూస్తున్నాం కదా. ఆయన యూపీవీసీ స్టాండ్స్ చేయడంలో స్పెషలిస్ట్. మొత్తం మన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో స్పెషలిస్ట్ అనమాట. చాలా దగ్గర డెమోస్ కూడా ఇచ్చున్నారు. సో ఈ స్టాండ్స్ ఏ విధంగా చేస్తున్నారో లాస్ట్ వీడియోలో ఒక వీడియో మనం ఆల్రెడీ మిద్దె తోట కవర్ చేసాము, అండ్ అలాగే పెద్ద స్టాండ్స్ పెట్టుకునేవి కూడా కవర్ చేసాము. ఇవాళ మనం బ్లాక్ టబ్స్ కానీ లేదంటే కుండీలు కానీ పెట్టుకునే స్టాండ్స్ సింపుల్గా మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ ఏంటి అన్నీ కూడా సార్ మాటల్లో విందాం. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇది రెండు రకాలు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ కొస వచ్చేసరికి బెండ్ దగ్గర ఎల్బో ఉంది. ఎల్బో ఇప్పుడు ఈ లెంగ్త్లు, ఇప్పుడు హారిజాంటల్గా 4 లెంగ్త్లు. ఇది సెంటర్లో జాయింట్ వాడింది మట్టుకు క్రాస్ అంటాం. క్రాస్ అంటే ప్లస్ గుర్తు ఉన్నటువంటి 4 కన్నాలు ఉంటాయి. ఈ క్రాస్కి 4 వైపుల కన్నాలు ఉంటాయి. వాటికి ఏమో 4 అంగుళాలు కానీ 5 మన సైజుని బట్టి, టబ్ తాలూకు సైజుని బట్టి చిన్న టబ్ అయితే తక్కువ తగ్గించుకోవచ్చు. పెద్దది 100 రూపీస్ టబ్ గట్ట అంటే దీనికి ఈ సైజు ఉండాలి. ఇది దగ్గర 4.5 ఎంతో వాడాను. అయితే ఇది కలిపిన తర్వాత ఎల్ బెండ్ పెట్టేసి కిందన లెగ్స్, ఇది 4 అంగుళాల, 3 అంగుళాల, 5 అంగుళాల అనేది మనం యూజ్ చేసుకునే అంటే క్లీనింగ్కి కన్వీనియంట్గా ఉండేది పెట్టుకోవాలి. నేను జనరల్గా ఇంతవరకు 3.5, 4 పెట్టేవాడిని. ఇది కొద్దిగా ఎక్కువ పెట్టానేమో నాకు అనుమానం, హైట్ ఎక్కువ ఉంది ఇది, అలాగనమాట. సో దీనికి మనం 4 అంగుళాలు లెక్క వేసుకుందాము. ఈవెన్ పెద్ద టబ్బులు కూడా నాకు 4 అంగుళాలతో బాగానే నిలబడుతున్నాయి. కింద నేను చూశాను, ఉన్నాయి, వాడుతున్నాను. 15 టబ్ స్టాండ్స్ చేసుకున్నాను. సో 4 అంగుళాలు చొప్పున అనుకుంటే మనకు కావాల్సినవి 4 + 4 8 4 32 అంగుళాల పీవీసీ పైప్ కావాలి. ఈక్వల్గా 4 అంగుళాల చొప్పున 8 పీసులు కట్ చేసేసుకుంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎల్బోలు 4, క్రాస్ 1 చేస్తే ఈ స్టాండ్ అయిపోతుంది. ఒక పైప్ తెచ్చుకుంటే ఎన్ని స్టాండ్స్ చేసుకోవచ్చు? ఒక పైప్ తెచ్చుకుంటే 32 కదా, 32 అంగుళాలు అంటే 2.5. సో 36 అనుకోండి. 30 అంటే ఒక వేస్ట్ చేసుకున్నాం. 36 అంటే 3 అడుగులు. 3 అడుగులు అంటే 3 స్టాండ్లు అయిపోతాయి. కొద్దిగా మిగులుతుంది, 1 అడుగు అంతా మిగులుతుంది. అది ఇంకేమన్నా దీంట్లో చేసినప్పుడు మనకి యూజ్ అవుతుంది. అది ఎలా యూజ్ అవుతుందో కూడా నేను చెప్తా. ఇది సపోజ్ ఇది ఉన్నది అనుకోండి, ఇది ఒక మాల్, ఇక్కడ టీలు పెట్టాను, అక్కడ ఎల్బోలు పెట్టాను, ఎల్బో పెట్టాను. ఎందుకంటే ఇది ఇలా పెట్టడం వల్ల నేను డాబా మీద విజయనగరం, వైజాగ్ కానీ ఎక్కడైనా గాళ్ళు ఎక్కువ, పెద్ద టబ్బులు పెట్టినప్పుడు గాలి వచ్చినప్పుడు ఇవి ఎలాగా పక్కకు వంగిపోతాయి, టబ్బే అలాగే వెళ్ళిపోతుంది, టబ్బు అలా గాలికి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు నేనేం చేశానంటే ఆలోచించి ఈ బ్రేక్ అన్నమాట ఈ మధ్యలో కూర్చుంటుంది. సపోజ్ ఇదే టబ్ అనుకోండి, ఇలా కూర్చుంటుంది. ఇలా కూర్చునేటప్పుడు ఏమవుతుందంటే గాలి వేసినా అంత ఈజీగా వెళ్ళిపోదు, ఇటు జరిగిపోకుండా ఇది బ్రేక్ వస్తుంది. అదే అక్కడ దాని మీద పెడదాం, బ్రేక్ ఉండదు, దీనికి జారిపోతుంది. ఇది ఇలా పెట్టామనుకోండి గాలికి అలాగే వెళ్ళిపోవడం. సో దీనికి నేను ఇలాగా అనుకుని చేసుకున్నాను. ఇది బాగా సక్సెస్ అవుతుంది. ఈ టీలు పెడతాము. టీ పెట్టి ఈ 4 పైపులకి కనెక్ట్ చేసి సెంటర్దేమో 4 కలుపుతాం. 1 కిందకి 1 మీదకి వెళ్తుంది. కిందకి వెళ్ళిన దానికి ఏమో వచ్చి లెగ్ పెడతాం. ఇవి కూడా 4 అంగుళాలు 4 అంగుళాలే పెట్టేసుకోండి. 4 4 16 ప్లస్ 4 8 4 32 అంగుళాలు కావాలి. ఈ 4 లెగ్స్ 4 సైడ్స్ 32 అయిపోతుంది. తర్వాత ఇది అయితే ఎక్కడైనా మనకి వేస్ట్ మెటీరియల్ ఉండిపోయింది అనుకోండి, 10 అడుగులు మనకి 9 అడుగులు అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే 3 అంగుళాలు చొప్పున 4 ముక్కలు చేసేసుకోండి, దాన్ని మీదన పెట్టండి. ఇంకొంచెం పైకి ఎత్తు వస్తుంది, అది ఇంకా మాకు ప్రొటెక్షన్ బాగుంటుంది. 3 అంగుళాల మీదకి వస్తుంది. ఆ మధ్యలో టబ్బుకు నేను అలా కూడా చేస్తున్నాను. ఎక్కడ ఉన్నాయి, ఐ థింక్ దట్ ఈస్ దేర్. ఎక్స్ట్రా ఉన్నది మీదకి పెట్టాను చూసారా, ఎక్స్ట్రా ఉండిపోయిన ముక్క మనం ఈ విధంగా పైకి ముక్కలు వేసుకోవచ్చు. పైకి ఇట్లా పైకి ముక్కలు వేసేసుకో, అలా పెట్టుకుంటే ఇంకా మంచి సేఫ్టీ, జారిపోకుండా. సో అలా ఎక్స్పెరిమెంట్స్ అలా చేస్తూనే ఉంటాను. చేసినప్పుడల్లా ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ ఉంటాను. ఇలా చేసినప్పుడు ఏంటి నేను చెప్పాను కదా, అక్కడ కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఒక్కొక్క స్టాండ్ మహా అయితే మనకి 150 రూపాయల కన్నా ఎక్కువ అవదు ఒక స్టాండ్కి. అదేమో
400 వరకు అవుతుందండి. సింగిల్ స్టాండ్ పెద్దది చేసాం కదా ఒక పైపుది, అది 400. నేను మొట్టమొదటి చేసినప్పుడు 350 రూపాయలు అంత అయింది. ఇప్పుడు కొద్ది మెటీరియల్స్ రేట్లు పెరిగాయి, అది 400 అయితే అవ్వచ్చు. ఇది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు 130 అయింది అనుకున్నాను. ఇప్పుడు దగ్గర దగ్గర 150 రూపాయల వరకు అవుతుంది ఇది ఇలా చేసుకోవడానికి. అయితే ఇది లైఫ్ లాంగ్ అండి. ఒకటి చాలామంది ఐరన్ స్టాండ్లు స్ట్రాంగ్ కదా అనుకుంటున్నారు, అంటారు చాలామంది. నేను చూసాను వెల్డింగ్ చేసిన ఐరన్ స్టాండ్ స్ట్రాంగ్ కాదు, దీనికన్నా స్ట్రాంగ్ ఏమీ ఉండదు ఐరన్. అయితే ఐరన్ స్టాండ్ చేయాలంటే మెటీరియల్ కాస్ట్ ఎక్కువ, ప్లస్ మీరు అది చేయించుకోవాలనుకుంటే ఒక లేబర్ని తెచ్చుకోవాలి. ఆడి లేబర్ మీకు దొరకాలంటే నరకం చూపిస్తాడు. తర్వాత మనకి వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో సీషోర్ ఏరియా మనకి ఎక్కువ రస్ట్ పట్టేస్తుంది. మీరు పెయింట్ వేసుకుంటారు నో డౌట్, పెయింట్ వేసిన 1 ఇయర్కి ఎక్కడో ఒక దగ్గర ఫార్మ్ చేసుకొని మనకు పుచ్చడం మొదలు పెడుతుంది. సో అది మళ్ళీ దాని లైఫ్ డిటీరియేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో అంచేత మనకి ప్లస్ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మీరు ఎక్కడికైనా పట్టుకెళ్ళాలంటే ఆ లాంగ్ స్టాండ్ 10 అడుగులది చేసుకున్నాం అనుకోండి, 4 అడుగులు రెడీ, దాన్ని అంతటినీ మీరు వెహికల్లో పెట్టాలా. ఇది అలాగ అక్కర్లా, ఏ మొక్క చీల్చేసి హాయిగా పెట్టేసుకొని అక్కడికి కొత్త ప్లేస్కి వెళ్ళిన వెంటనే మనమే అసెంబ్లీ చేసుకోవచ్చు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి దీంట్లో. ప్లస్ దీని లైఫ్ కూడా ఎక్కువ, మెయింటెనెన్స్ కూడా. ఇప్పుడు చాలా బురద పట్టేసింది, నీళ్ళు పెట్టాము అయిపోయింది, నీటిలో పెట్టి ఒక బ్రష్ తీసుకొని ఇలాగా అనేస్తే నీటిలో తడిపి నీట్గా తల మెరుస్తుంది. నేను ఎప్పుడు అలా మెయింటైన్ చేసుకుంటా. ఎప్పుడైనా ఏమన్నా గౌళాలు మారిస్తే అలాగా క్లీన్ చేసుకుంటాను. అంచేత నా స్టాండ్ ఎక్కడ కూడా బురదగా కానీ ఏమీ ఉండదు, నీట్గా ఉంటుంది. నాకు ఇదే పని ఉదయం నుంచి. సో ఫ్రెండ్స్ ఇదండి. సో ఈ విధంగా మనం చిన్న చిన్న స్టాండ్స్ని కూడా మొక్కల కిందకి చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం ఇవాళ వెంకట్రావు గారు దగ్గర తెలుసుకున్న ఇంకొక ఇంపార్టెంట్ క్లాస్ అనమాట. నిజానికి నాకే కాదు మీ అందరికీ కూడా. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో అయితే తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెంకట్రావు గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ మస్ట్ సే థ్యాంక్స్. ఎందుకంటే మీరు మా తోటని విజిట్ చేసి నలుగురికి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు అంత కెపాసిటీ లేదు, అంత ఎక్స్పోజర్ లేదు. నేను టెక్నాలజీలో కూడా అంత ఎక్స్పోజర్ లేదు. దో ఐ మీన్ ఇంజనీర్, ముసలి ఇంజనీర్లం కదా. అలాగేం లేదండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. థ్యాంక్ యూ.